ఇంటికి వెళ్తుంటే ఇదిగోండి చిన్న కుక్క పిల్లలు కలిసి దగ్గర 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 రావాలి మీరు. ఇగో ఒరే నైస్ నైస్ నైస్. అమ్మా అమ్మా తల్లి కనిపించలేదు కాబట్టి పట్టుకోవడానికి బాగుంది, లేకపోతే నా మామూలుగా ఉండేది కాదు. 3 కుక్క పిల్లలు. ఓయ్ 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 ఇది ఒకటే వస్తుంది గైస్ నా దగ్గరికి, ఆ 2 రాట్ల. ఏయ్ అసలు పట్టించుకోవట్లేదు ఏంది మీరు? హలో హలో బిస్కెట్లు అన్నా తేవాల్సింది, బిస్కెట్లు కూడా తేవాలి. ఓయ్ ఏంది పట్టించుకోరా ఇంకా? రేపు బిస్కెట్లు తెద్దాం. ఏంది రావా నా దగ్గరికి మాట్లాడడానికి రావా? అమ్మ అబ్బాయి నేను కొట్టనులే అమ్మ, నేనేమి అరే నేను కొట్టనే తల్లి. పట్టుకోండి నిజం, పట్టుకొని ఇదిగో. అరే నా దగ్గర రా, నువ్వు దగ్గర రా. ఇదిగో ఇది ధైర్యంగా ఉంది గ్యాస్. ఇది పట్టుకున్నాయేమో అట్లా 3 ఉన్నాయి. రేపు ఖచ్చితంగా ఇటు బిస్కెట్లు తెస్తా. ఏంది రేపు బిస్కెట్లు తింటావా? రేపు బిస్కెట్లు తింటావా? చూడు ఇటు చూడు బిస్కెట్లు తింటావా రేపు? అరే వీడియో తిని ఓ నిమిషం ముందుకు వస్తున్నావు, నేను ఇక్కడ ఆగు. అది ఓయ్ రేపు బిస్కెట్లు తేవాలా వద్దా నీకు? చెప్పు ఒక మాట. రేపు ఇక్కడే ఉంటారా? రేపు ఇక్కడే ఉంటే బిస్కెట్లు తెస్తాను నేను వెళ్ళి. చక్కగా గార్డెన్ లాగా ప్లేస్ బాగుంది వీటికి. దీన్ని ఒక్కదాన్ని పట్టుకోలే, ఫుల్ డస్ట్ పట్టేసింది కదా సీటుకి, తడిగా అయిపోయింది. ఓయ్ సరే అయితే బాయ్. ఓయ్ ఏం తేలేదుగా, వాటికి అర్థమైపోయేసరికి ఇంకా రాట్లా. వెళ్ళి రేపటి నుంచి ఒక బిస్కెట్ ఫ్రైడ్ రైస్ వస్తుంది. ఏందో ఎవరెవరికి వస్తుంటే ఎవరెవరి కోసం ఫోన్ దాచి పెడుతున్నాను నేను. చూసారుగా చెయ్యి అడ్డం పెట్టేసా, ఎదురు ఒక అమ్మాయి వచ్చింది అనమాట. ఎందుకు ఇలా తీస్తే ఏమైంది బ్లాగింగ్? ఏమైద్ది? తగ్గిందా ఆంటీ? అది చూపిద్దాం, అసలు ఏంది డాక్టర్ చూపిద్దాం. వాళ్ళకి అసలు ఏమైంది చెప్పండి. తగ్గిపోయిందిగా ఇప్పుడు? వాయటం కూడా తగ్గిందా? కాకపోతే కొద్దిగా వంకర ఉంది ఇక్కడ, ఇది ఒకటి వంకర ఉంది. ఓకే ఏమైందంటే ప్రతిరోజు నేను వస్తూ ఉంటాను కదా ఈవినింగ్ పూట అయినా ఎప్పుడైనా టెంపుల్కి వచ్చేటప్పుడు ఇంటి ఎదురు రావాలి. ఇది టెంపుల్ అటువైపే ఉండేది. అయితే రోజే వస్తాము వెళ్తాము. ఒక రోజు ఏమైంది అంటే బాగా బ్లీడింగ్తో చేతికి కట్టుకొని చాలా నీరసంగా ఉన్నారనమాట. మనం పట్టించుకోవాలి కదా కనీసం. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం గైస్, ఇంకా నా వాళ్ళు కాదు. డబల్ పనులన్నీ చేసేది నేనే గైస్. కాలేజ్ నుంచి స్టాప్ దగ్గర, కాలేజ్ నుంచి వచ్చేసిన తర్వాత దారిలో హోటల్ పక్కన ఏటీఎం ఉంది. ఏటీఎంలో మనీ విత్డ్రా చేసుకొని రమ్మన్నారు ఇంట్లో వాళ్ళు. మర్చిపోయి ఏం జరిగిందని పక్కన హోటల్ ఉంది కదా, హోటల్కి రైడ్కి వచ్చారనమాట ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి. అదొక వీడియో వచ్చింది, దాని గురించి మాట్లాడకుండా మేము దాని గురించి మాట్లాడుతూ ఉన్నామంట. ఆబ్వియస్ నెగిటివ్గా ఇంపాక్ట్ అయింది హోటల్కి. ఇంకా ఏంటి దాని గురించి, ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. మా ఫ్రెండ్ నేను వచ్చేసాం, మర్చిపోయాను నేను కూడా. ఈ గ్యాప్లో మళ్ళీ వీడియో తీద్దాం అని చెప్పేసి డాగ్స్ని చూసాను, మళ్ళీ మర్చిపోయా. వెళ్ళేసి వద్దాం. వెళ్ళేసి మధ్యాహ్నం ఏమో లంచ్ తినట్లా ఈ రికార్డుల చక్కర్లో, ఈ రికార్డుల హడావుడిలో బయట, ఈ రికార్డుల హడావుడిలో మధ్యాహ్నం అన్నం తిన్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ పునుగులు తెచ్చుకొని తింటున్నా. అసలు పెట్టగలటం ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది అన్న. ఎవరు చూస్తారు మా మమ్మీకి నాకంటే భయం. ఫోన్ ఇలా రికార్డ్ చేసుకున్నారంటే ఎవరు చూడరులే, ఎవరు లేరు. వెళ్ళి డైరెక్ట్ ఏటీఎంకి వెళ్ళి అలా వెళ్ళి ఇలా కలుద్దాం, సరేనా? మళ్ళీ చిటికేస్తున్నాం. వచ్చేసాను గైస్ ఏటీఎంకి, చిటికేసుకొని మళ్ళీ రీటేక్. ఓకే వచ్చేసా. ఇప్పుడు ఏంటి
ఏటీఎంలోకి వెళ్ళి మనీ తీసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళేదాన్ని మర్చిపోయా, మధ్యాహ్నం అన్నం తినలేదన్నా కదా, వెళ్ళి పునుగులు తీసుకొని వచ్చేసి అన్నం తినమంటే సెట్. మధ్యాహ్నం అన్నం తినబుద్ధి కావట్లేదు గైస్. మార్నింగ్ 7కి తింటున్నాను టిఫిన్, దాని తర్వాత ఆబ్వియస్లీ 11కి లంచ్, 8 to 9, 9 to 10, 10 to 11 క్లాసెస్, 11 to 12 లంచ్. ఏమో ఎక్కట్లేదో అర్థం కావట్లేదు, ఆకలి వేయట్లేదో అర్థం కావట్లేదు. కానీ అది ఒక పాయింట్, ఆకలి వేయట్లేదేమో లేకపోతే ఎక్కట్లేదేమో అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసి రికార్డ్స్ ఏదో పెండింగ్ వర్క్ ఉంటే ఆ గంటలో చేసేసుకుంటున్నాం, అదే సరిపోతుంది అనమాట. వెళ్ళి ఏటీఎంలో డబ్బులు తీసేసి అక్కడ ఫుల్ సీసీ కెమెరాలు ఉన్నాయి, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఇంటికి అప్పుడు పడేది అలా కలుద్దాం. వెళ్ళి నా ఫోన్ నెంబరు అంటే నా ఆధార్ నెంబర్ అనేది మా మమ్మీ నెంబర్కి లింక్ అయి ఉందన్నమాట. ప్రతిసారి ఏదైనా సంథింగ్ కాలేజ్లో సర్టిఫికేషన్స్ ఏవైనా చేసిన ఓటీపీ అనేది మా మమ్మీ దానికి వెళ్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా నా దానికి మార్కెట్ చేసుకున్నా. అంకుల్ చాలా బాగా మాట్లాడారు. 100 రూపీస్ ఛార్జ్ ఏం తీసుకోకుండా పంపించేశారు. డబ్బులు తీసుకోలేదని చెప్పేసి నేను ఆయన మంచోడు అన్నట్లా. మళ్ళీ ఇంటికి వెళ్తా మాట్లాడదామా, ఇంటికి వెళ్ళి మాట్లాడదామా, ఎందుకు ఇంత చేసుకుంటా వెళ్తా. ఆగండి, ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చెప్తా పర్వా. నాది ఆధార్ నెంబర్కి మా మమ్మీది లింక్ అయి ఉందన్నమాట. అందుకోసం చెప్పేసి సర్లే వద్దులేండి, చూడట్లేదు అనిపించి చూస్తున్నారు అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంది. అజా స్టార్ట్ అయ్యి అజా అయిపోయింది కూడా. ఈ గ్యాప్లో మేము వెళ్ళి ఇచ్చేసి రావడం కూడా అయిపోయింది. అసలు ఏం జరిగింది అంటే, ఇందాక మా పెద్దమ్మకి బాగోలేదు గైస్. అంటే చెప్పే కదా మీకు తిరుపతి వెళ్ళి వచ్చారని చెప్పేసి. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మెట్లెక్కి వచ్చిన తర్వాత హెల్త్ అసలు మరీ దారుణం అయిపోయిందనమాట. ఇంటికి కిందకి దింపి ఇంకా ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ డాక్టర్కి చూపించిన తర్వాత 1 or 2 ఉంది ఫీవర్ అనమాట. ఇంకా అక్కడ చూపించేసిన తర్వాత ఇంజెక్షన్ ఈ చేయికి ఆ చేయికి రెండింటికి ఇంజెక్షన్స్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. ట్యాబ్లెట్స్ ఇవ్వగానే ఇంకా వెళ్ళేటప్పుడు ఇడ్లీ ఇంకా పాలు బయట తీసుకొని వెళ్ళి ఇంకా మా పెద్దమ్మని అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ ఇంట్లో ఇంకా వాటర్ అవన్నీ ఇచ్చేసి వచ్చాను. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది, మా ఫ్రెండ్ వచ్చాడు అప్పటికి, అంటే మా పెద్దమ్మ దగ్గర నుంచి నన్ను పికప్ చేసుకొని వచ్చాడు టీవీ ఇచ్చేసాడానికి. కాకపోతే ఏమైంది, వాడు అర్జెంట్ అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా వస్తారు 10 minutes అని వెళ్ళాడు. వాడి దగ్గర ఇంక బండి లేదు, బండి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లారంట. సరే నేను తీసుకెళ్ళిపోదామని అనుకున్నాను. తీసుకెళ్ళిపోదాం అనుకునేసరికి వేరే ఫ్రెండ్ ఇప్పుడే జిమ్ అయిపోయింది, ఫోన్ చేశాను నేను కావాలనే. ఫోన్ చేస్తే ఇంకొచ్చాడు. వెళ్ళి టీవీ పెట్టేసి వచ్చాం, అక్కడ ఇచ్చేసి వచ్చాం. ఇచ్చేసాక మళ్ళీ ఎవరైతే నన్ను ఫస్ట్ తీసుకెళ్ళడానికి వచ్చారో అదే టీవీ దగ్గరికి, ఆ అబ్బాయి అంటే మా ఫ్రెండ్, మేమందరం స్కూల్ మేట్స్ అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేసి ఇప్పుడు వచ్చాను అనమాట. దట్ ఈస్ ది థింగ్ జరిగింది ఇవాళ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఏందో గైస్, టీవీ లేకపోతే ఇక్కడ ఏందో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. అసలు ఇదంతా అంటే ఓపెన్ ఉండేది కాదు కదా, ఇక్కడ టీవీ ఇక్కడ దాకా కవర్ చేసేసేది గోడ మొత్తాన్ని. వ్లాగ్ తీయడం కూడా ఇంత దూరం నుంచి తీయాలనుకుంటా, ఇంత దూరం నుంచి తీస్తేనే బాగుంటుంది. నేను క్లీన్గా కనిపిస్తున్నాను, నాకు చెమట పడుతుంది ఏంటా అనుకుంటున్నాను. నేను ఫ్యాన్ ఆపేసా గైస్, ఎందుకంటే పర్టికులర్గా వీడియో చేసేటప్పుడు ఏంటంటే శబ్దం ఎక్కువ వస్తూ ఉండేది కదా, అందువల్ల ఆపేసాను. నేను సరే మొత్తం తీద్దామని మా పెద్దమ్మ హాస్పిటాలిటీ తీసుకెళ్ళడం కూడా ఇంకా తీయకూడదు అనిపించింది. ప్రతి ఒక్క పని తీస్తున్నాము అంటే ఇప్పుడు టీవీ కూడా తీసుకెళ్ళి తీద్దాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ అంత దారుణం అంటే నేను ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నాను అని చెప్పి కొండవీడు వెళ్ళినప్పుడు సడన్గా నేను ఇలా వీడియో తీస్తుంటే కూడా అబ్బాయి ఏంటి నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తున్నాడు. నేను ఏంటంటే ప్రతి వీడియో రోజు అప్లోడ్ చేయగానే నేను డిలీట్ చేసేస్తాను కావాలని. అది కాక నాకు స్టోరేజ్ తగ్గిపోయింది. ప్లస్ పాయింట్ ఇలా తెలియకుండా ఉంటుంది ఎవరికి, ప్రతిరోజు డిలీట్ చేస్తూ ఉంటే. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఓకే అంత ఇంపార్టెంట్ విషయం ఉంటే ఆబ్వియస్లీ నేను వీడియోలో పెట్టేస్తాను కదా, అది వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను. అది అలా ప్రతి ఒక్కటి గుచ్చి చూస్తుంటే నాకు అసలు ఫస్ట్ 10 మందిలో నాకు తెలియాలని ఇంట్రెస్ట్ లేదు. ఇది ఒక నాకు ప్యాషన్ అని ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాలి కన్సిస్టెంట్గా అని చెప్పి స్టార్ట్ చేసింది విషయం అంతే. అది జరిగింది. మార్నింగ్ యాజ్ యూజువల్ కాలేజ్, యూట్యూబ్ వీడియో అప్లోడ్ అవ్వలేదు సరిగ్గా. నేను మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత అప్లోడ్ చేయడం అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు చూసే ఉంటారు స్టార్టింగ్లో కుక్క పిల్లలతో ఆడుకున్నాను. మళ్ళీ కుక్క పిల్లలతో ఆడుకొని ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏటీఎంలో మనీ తీసుకోవడానికి వెళ్ళాం. మనీ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేసి మళ్ళీ దాని తర్వాత తిన్న తర్వాత అలా పెద్దమ్మ బాగోలేదు అనేసరికి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఆ గ్యాప్లో మళ్ళీ
టీవీ ఆయన వచ్చారనమాట. టీవీ ఆయన వచ్చి ఇలాగా లోపల బ్యాక్ లైట్స్ పోయినాయి అమ్మ అని అన్నారు. సరేనండి అని చెప్పాను. ఇలా తీసుకొచ్చి మా షాప్ దగ్గరికి ఇక్కడ రిపేర్ చేయడం కుదరదు అన్నారు. ఇంక ఇచ్చేసి వచ్చాను, అయిపోయింది. అందులో మా ఫ్రెండ్ కూడా కలిసి వచ్చాను. దట్ ఈస్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.